ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన టేస్టీ వంటల్ని చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. సో రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో పార్వతి గారు మెయిల్ చేశారు రాజు గారు గుంటూరు నుంచి. మనం జనరల్ గా వంకాయలు ఇంటి ఇలాంటి వాటిల్లో స్టఫింగ్ చేసి చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో బెండకాయ కాంబినేషన్ లో కూడా అలా ఏదైనా స్టఫింగ్ చేసి మనము ఏదైనా వెరైటీ ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి. అంటే కొంచెం పొడి పొడిగా నేను చేస్తాను, అది కొంచెం బాగుంటుంది. సో గ్రేవీలో చేసేసుకొని మనం దాంతో పాటుగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎందుకంటే బెండకాయ కొంచెం టేస్ట్లెస్ గా ఉంటుంది కదా, సో దాంట్లో స్టఫింగ్ అనేది మనం కొంచెం ఏదన్నా ఘాటుగా కొద్దిగా మసాలా టైప్ లో ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ బెండి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ బెండి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం స్టఫింగ్ పొడి రెడీ చేసుకోవాలి. సో వేయించుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, ఓకే, ధనియాలు, ఎండుమిరపకాయలండి. ఓకే, కొంచెం ఇదైతే మనకి కొద్దిగా ఘాటు ఉంటుంది కదా స్టఫింగ్ అనేది. అవునండి. సో మసాలా దినుసులు ఏవైనా కొంచెం వేయించి మనం పొడి కొట్టుకుంటే ఆ స్మెల్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. ఓకే, ఇటువైపు కూడా స్టార్ట్ చేసుకుందాం. సో బెండకాయలు ఇలా స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం, ఘాటు పెట్టేసి. ఓకే, సో వీటిని కొంచెం ముందుగానే వేయించుకుంటున్నాం. ఓకే, సో ఇది స్టవ్ ఆపేసేద్దాం. సో మిగతా కూడా నేను కట్ చేసి పెట్టేసాను. సో కొంచెం మనం కడాయి బెండి అలాంటి వాటికి ఎలా అయితే వేయించుకుంటామో అలా మొత్తం తడంతా పోయి ఇది అవ్వాలా? అవునండి, కొంచెం సాఫ్ట్గా కావాలి. ఓకే ఓకే. సో తర్వాత మనం దాంట్లో స్టఫింగ్ చేసుకుంటాం. అదే అంటే ఇంత మొత్తం బెండకాయ వాడేటప్పుడు మనం డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా అది మనకి ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఇప్పుడు అది గ్రైండ్ చేసుకోవాలా రాజు గారు? అవునండి. సో మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. సో దీంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, ఓకే, వేయించిన వేరుశనగ పలుకులండి. ఓకే, సో ఇది మనం పౌడర్ కొట్టేసుకోవాలి. ఓకే రాజు. అయిందా రాజు గారు? అయిపోయింది. ఓకే, సో స్టఫింగ్ పౌడర్ రెడీ అయిపోయింది. ఓకే ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది కదా. సో ఈ బెండకాయలు వేగేలోగా మనము స్టార్ట్ చేస్తారా ప్రాసెస్? గ్రేవీ పార్ట్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇవి మనం చివర్లో యాడ్ చేస్తాం. ఓ ఫైనల్గా ఎలాగ వేగినవే కాబట్టి అప్పుడు యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. జస్ట్ మసాలా కూరేసి. సో కొద్దిగా నూనె వేసుకొని, ఓకే, కొంచెం అటు సైడ్ కూడా అవ్వాలి కదా రాజు. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు వదిలేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు కట్టేనా ఇది? కట్టేసేసి. ఓకే, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అండి. ఓకే. సో ఇంకా దీనికి టమాటో బేస్ తీసుకుంటున్నారు అనమాట మీరు, గ్రేవీ. టమాటో పేస్ట్ లా తీసుకున్నాను. ఓకే. సో అది గ్రేవీలా వచ్చేస్తుంది మనకు. అదే ఎందుకంటే మసాలా టైప్లో మళ్ళీ ఏదైనా తీసుకున్నా మనకి కొద్దిగా ఈ బెండకాయలు ఆ కాంబినేషన్ కంటే కూడా టేస్ట్ మనం ఎక్కువగా దాన్ని ఎంజాయ్ చేయలేము కాబట్టి కొంచెం లైట్గానే తీసుకుంటే మన గ్రేవీ అప్పుడు ఆ బెండకాయలు అనేది మనకు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. టమాటో బేస్ కూడా పులుపు ఉంటుంది కాబట్టి చక్కగా పులుపు ఈ ఘాటు బాగా సెట్ అవుతుంది. ఎస్. సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్, ఓకే, సో ఇంకా మన గ్రేవీ ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి ఇది తీసుకోవటమే కదా. అవునండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే. సో మనం ఆ పౌడర్లో కూడా యాడ్ చేసుకోలేదు కదా. లేదండి, అంతా అది ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడే వేసుకుంటాం. కొద్దిగా కారం. ఓకే. కొద్దిగా పసుపు అండి. సో కొంచెంగా పేస్ట్ అనేది వేగితే మనము ఇది వీటిలో స్టఫ్ మసాలా అనేది చేసేసుకోవచ్చు. స్టఫ్ చేసేసుకొని మనం వీటిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. కడుపు నొప్పితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల నిమ్మరసం, 1 చెంచా అల్లం రసం కలుపుకుని తాగాలి. ఇలా చేసినట్లయితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు. ఓకే, ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. సో ఈ లోపు మనం బెండకాయలు కూడా వేగిపోయాయి కదండి. సో మూత పెట్టేసుకుందాం. సో వాటిలో మసాలా స్టఫ్ చేసేసుకుందాం. సో దీన్ని ఇలా ఓపెన్ చేసేసి, ఓకే, సో మనం రెడీ చేసుకునే పౌడర్ స్టఫ్ చేసేసుకోండి. ఓకే, సో ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఓకే. కొన్ని రకాల పౌడర్స్ ఆయిల్లో వేయించే కొద్దీ కూడా వాటి టేస్ట్ అనేది పోయి అది కొంచెం బర్న్ కూడా అవుతాయి కదా. సో అలా కాకుండా ఈ మెథడ్లో చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అది ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసేద్దాం. డైరెక్ట్ గా కలిపేసుకుంటే పర్వాలేదా రాజు గారు, బాగానే ఉంటుందా? బాగానే ఉంటుందండి. సో కొంచెం ఆ వేడిగా ఉంటుంది కదా, సో ఆ వేడి సరిపోతుంది. ఓకే, ఓకే. సో ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి సో మళ్ళీ ఇది వేసిన తర్వాత వేయించాల్సిన అవసరం లేదు. ఓకే. అప్పుడు ఇలాంటివి యాక్చువల్గా సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు కదా ఈ బెండకాయల్ని మనం. చాలా బాగుంటుందండి, పులుసులో కానీ ఏదైనా చారులో అవి చేసుకున్నప్పుడు. సో అలా సైడ్లో నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అవును. ఓకే, ఓకే. సో ముందు దీంట్లోకి గ్రేవీ తీసేసుకున్నాం. ఓకే. సో దీంట్లో స్టఫ్ చేసుకున్న బెండి అండి. నైస్, బాగుంది. మనం జనరల్గా బెండకాయలు అంటే అంత పొడవుగా చేసుకోం కదా ఎప్పుడు. ఇలాంటివి చేసుకున్నప్పుడు తినేటప్పుడు కూడా బాగుంటుంది అనుకుంటా. కొంచెం లుక్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే. స్టఫ్డ్ బెండి కర్రీ రెడీ అండి. ఓకే, మరి స్టఫ్డ్ బెండి కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ బెండి కర్రీ తయారు చేసే విధానం. ముందుగా బెండకాయలను స్టఫింగ్ కి వీలుగా ఘాట్లు పెట్టి నూనెలో వేయించాలి. ఒక పాన్ లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, వేయించిన వేరుశనగ పలుకులు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఈ పొడిని వేయించిన బెండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని స్టఫ్ చేసుకున్న బెండకాయలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ బెండి కర్రీ రెడీ.
ఓకే, తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో కొద్దిగా ధనియాల ఘాటు అండ్ పల్లీలు కొంచెం టేస్ట్ అదంతా కూడా ముక్కతో పాటుగా తింటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ దానికి తోడు ఈ టొమాటో ప్యూరీ కాంబినేషన్ అనేది ఇంకా బాగా సెట్ అయింది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి స్టఫ్డ్ బెండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్. రోజు ఉదయాన్నే ఒక బీట్రూట్ ముక్కను తీసుకొని మీ పెదాలపై రుద్దుతూ ఉన్నట్లయితే మీ పెదాలు మృదువుగా మంచి కాంతివంతంగా తయారవుతాయి. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు స్టఫ్డ్ బెండి కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే ఆ వంటకు సంబంధించిన వివరాలని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్స్ చూడబోతున్నామండి. పాలకూర నువ్వుల పకోడీ. మరి పకోడీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు పాలక్ నువ్వుల పకోడీ. అవునండి. సో జనరల్ గా పాలక్ పకోడీ చాలా అంటే రెగ్యులర్ గా అందరూ చేసుకునే వెరైటీ కదా, అండ్ మనకి బయట కూడా దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి నువ్వుల కాంబినేషన్ యాడ్ చేస్తున్నారా? కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసిందంటే ఆ పాలక్ ఈ నువ్వుల కాంబినేషన్ లో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కొంచెం పచ్చిగా కాకుండా మనం నువ్వులు కొంచెం వేయించి వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ఇంకొద్దిగా బాగుంటుంది. ఓకే, మరి పాలక్ నువ్వుల పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ నువ్వుల పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇది కూడా మనం అంటే చాలా సింపుల్ గానే చేసేసుకోవచ్చు. ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. బౌల్ ఇస్తారా? సో అన్నీ ఇంకా మిక్స్ చేసేసుకోవటమేనా? ఎస్. సో నువ్వులు ఏమైనా వేయించుకోవాలా, వేయించి పెట్టారా? వేయించిన నువ్వులు వాడుతున్నాం. వేయించిన నువ్వులు వాడుతున్నారు. సో పాలకూర కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రై అయితే మనకి చాలా చిన్నగా అయిపోతుంది కదా ఆకు. ఎస్. సో జస్ట్ ఆ కాడలు కూడా అంటే కొంతవరకు కట్ చేసి మిగిలిందంతా యాడ్ చేసేసుకోవచ్చేమో. అవునండి. సో దీంట్లో శనగపిండి. ఇలా ఆకుకూరలతో చేసుకునే వాటిలో మనకి ఆకుకూర ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా, అంటే మన పిండి ఎంత కలిపినా కూడా ఆకు అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. కొంచెం క్రంచ్గా రావడానికి బియ్యపిండి, ఓకే, అలాగే వేయించిన నువ్వులు. ఇప్పుడు నువ్వులు ఇలాగ కొన్ని ఇలా తీసుకుని కొంచెం పౌడర్ లా కూడా వేసుకోవచ్చా రాజుగారు? మనం ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. పౌడర్ లా చేసుకుంటే మనం డీప్ ఫ్రై కాబట్టి కొంచెం మాడిపోయే ఛాన్స్ వస్తుంది. సో కొద్దిగా జీలకర్ర. ఓకే. సో ఇక్కడ నువ్వుల టేస్ట్ ఎక్కువ తెలియాలి కాబట్టి జీలకర్ర కొద్దిగానే వేసుకుంటున్నాం. కారం, సరిపడా ఉప్పు. సో పాలకూరలో కొంచెం తక్కువగానే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలండి. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాం. సో ఈ పిండిని మనం కొంతసేపు అలా కలిపేసి అట్టిపెట్టినా కూడా కొద్దిగా తడవుతుంది కాబట్టి అప్పుడు కూడా బాగానే వస్తుందేమో కదా మనకి. బాగా వస్తుంది, కొంచెం పొడి పొడిలో ఆడిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సరే రాజు గారు, మీరు రెడీ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్. రోజు పెరుగును ఫేస్కి రాసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ మృదువుగా మంచి గ్లోగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు ఇంకా వేసేసుకోవచ్చా పకోడీ? ఎస్ అండి.
ఓకే. సో ఇది కొంచెం మనకు స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుంది. అంటే మనం ఆకుకూర వాడాం కదా, అవును. కొంచెం నూనె మరీ ఎక్కువగా వేడి కాకుండా కొంచెం మీడియంగా ఉన్నప్పుడు, అంటే వేడైన తర్వాత కొద్దిగా లైట్గా చల్ల కావాలి, తగ్గించేసి అలా కొంచెం సిమ్లో చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. వాటర్ ఇస్తారా? సో కొంచెం వేగిన తర్వాతే అప్పుడు మనం దీన్ని కదపాలండి. సో ముందుగానే కదిపితే అది విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆకుకూర కాబట్టి పిండి అంతగా పట్టుకోద్దు దానికి. సో ఒకసారి చూద్దామా రాజు గారు? సో ఇంకొంచెం వేగాలి ఇవి మనకి. ఇంకా కొంచెం అండి, కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోవచ్చు. సో ఈలోగా కార్వింగ్ స్టార్ట్ చేసేస్తారా? ఓకేనండి. సో క్యారెట్తో చేస్తున్నాను, సింపుల్ ఫ్లవర్. ఓకే. సో పీల్ చేసేసి ఇలా పెటల్స్ ఇస్తున్నాం అండి, కొంచెం లోటస్ లాగా. ఓ, దాన్ని మనం అలా మళ్ళీ మామూలు ఫ్లవర్స్ లా కట్ చేసుకోవచ్చా? లేదు, దాంట్లోనే ఉంటాయి పెటల్స్ అన్ని కూడా. ఓకే ఓకే. క్యారెట్ మీద డిజైనా? yes అండి. ఓకే. ఓకే. సో ఇలా పెటల్ షేప్లో ఇస్తున్నాం. ఓకే. మొత్తం కింద నుంచి అలా డ్రా చేసుకుంటూ పైకి వెళ్తాం. ఓ, కొద్దిగా క్యారెట్ ఇలాంటివి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా నైఫ్ మనం షార్ప్ తీసుకోవాలి కదా. ఎస్ అండి. సో నెక్స్ట్ ఈ పెటల్స్ కింద నుంచి పీల్ చేసి తీసేసేయాలి. ఓకే. సో ఇలా కొంచెం ఎలివేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో మళ్ళీ సేమ్ మెథడ్. ఓకే. సో ఇంక తీసేసుకొచ్చా రాజు గారు? ఇంకొంచెం అండి. సో దీనికి కొంచెం క్యారెట్ కొద్దిగా లావుగా ఉండేదైతే బాగుంటుంది. కొంచెం మనం డ్రా చేయడానికి బాగా కుదురుతుంది, అలాగే హోల్డ్ చేయడానికి కూడా కుదురుతుంది. అండ్ మనకి డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది. సో ఇది మనము రాడిష్, కీరా ఇలాంటి వాటి మీద కూడా డ్రా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. ఇంకా వాటి మీద ఇంకా లైట్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది. ఈజీగా వస్తుంది, కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కదా. ఓకే. లాస్ట్ లో కొంచెం ఇలా పాయింటెడ్ చేసేస్తాను. అదేదో జింజర్ ఫ్లవర్ లా ఉంది, కొంచెం పగోడా లా వస్తుంది. ఓకే. సో ఇలా సెంటర్ పీస్ లో మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా రెడీ అయిపోయి తీసేసుకుందాం. బాగున్నాయి కలర్ఫుల్ గా. గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది. మనం ఇందులో ఉల్లిపాయ వేసుకోలేదు కదా? లేదు. వేసుకోవచ్చా రాజు గారు? అంటే అప్పుడు నువ్వుల టేస్ట్ మనకు ఎక్కువగా తెలియదు, ఉల్లిపాయలు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఉల్లిపాయలు లేకుండా చేసుకున్నాం. కావాల్సి యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నైస్ కలర్ఫుల్గా ఉంది ప్లేట్ అంతా.
ఓకే పాలక్ నువ్వుల పకోడీ బాగుంది రాజు గారు ప్లేట్ చాలా చూడడానికి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు పాలక్ నువ్వుల పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ నువ్వుల పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన పాలకూర, శనగపిండి, బియ్యపిండి, వేయించిన నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలక్ నువ్వుల పకోడీ రెడీ. పాలక్ నువ్వుల పకోడీ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే. నువ్వుల టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది కదా. ఎస్ అండి. సో ఎండింగ్లో మనకు ఆ పాలక్ చాలా డామినెంట్ గా నువ్వుల ఫ్లేవర్ అనేది బాగుంది. ఎస్, వేయించేసాం కదా. అండ్ ఎక్కువ క్వాంటిటీలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి అలా నవ్వులుతున్నప్పటి నుంచి కూడా ఆ నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంది. చాలా బాగున్నాయి రాజుగారు. నేను అనుకున్నాను అంటే తెలుస్తుంది కానీ మరీ ఇంతలా తెలుస్తుందని అనుకోలేదు. ఓకే. కానీ బాగున్నాయి. అంటే పౌడర్ లా కాకుండా ఉట్టి నువ్వులు వేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా డామినెంట్ గా తెలుస్తుంది. బాగున్నాయి రాజుగారు, టేస్ట్ మాత్రం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, పకోడీ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి నువ్వుల కాంబినేషన్లో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బట్టలపై గోరింటాకు మరకలు పడినప్పుడు ఆ మరకలపై పాలు పోసి అరగంట సేపు నాననివ్వాలి. ఆ తర్వాత సబ్బుతో ఉతికినట్లయితే గోరింటాకు మరకలు పోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే అండి, సో మరి వాళ్ళ ఊరించే వంటలేంటి ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? శిరీష. శిరీష గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? జీడిమెట్ల నుంచి వస్తాను. జీడిమెట్ల. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? దివ్యశ్రీ. మీరు ఎక్కడి నుంచి? జీడిమెట్ల. సేమ్ ప్లేస్. సో అయితే మీ ఇద్దరు పరిచయం ఉంది. ఫ్రెండ్స్. Yeah. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? రెడీ. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఈరోజు? ఓకే, సో గోర్చిక్కుళ్ళు. గోర్చిక్కుళ్ళతో చక్కగా ఏది చేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే కొంచెం టొమాటో కాంబినేషన్, ఫ్రై, ఎనీథింగ్ కదా. సో మీరిద్దరు గోర్చిక్కుళ్ళతో ఏదైనా కొంచెం మీకు తెలిసింది ఏదైనా వెరైటీ వంట కానివ్వండి, లేదా మీకు బాగా టేస్టీగా వచ్చింది ఏదైనా గోర్చిక్కుడుతో ఈరోజు మాకు చేసి చూపించవచ్చు. ఓకేనా? సో ఫాస్ట్ గా ఆలోచించండి, తొందరగా ఏం చేయొచ్చు గోర్చిక్కుడుతో. ఏం చేస్తారు? గోరుచిక్కుడు ఉల్లిపాయ ముద్ద కూర. సో గోర్చిక్కుడు ఉల్లిపాయ కాంబినేషన్ లో ముద్ద కూర. ఓకే, మీరండి? గోరుచిక్కుడు పుట్నాల పొడి కూర. గోర్చిక్కుడు పుట్నాల పొడి కూర. ఓకే, బాగున్నాయి, రెండు కూడా వెరైటీగా ఉన్నాయి కాంబినేషన్స్. సో ఫస్ట్ మీరు చేసేస్తారా శిరీష గారు? చేస్తాను. ఓకే. ఓకే, మరి గోరుచిక్కుడు ఉల్లిపాయ ముద్దకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు ఉల్లిపాయ ముద్దకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన గోరుచిక్కుళ్ళు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శిరీష గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. పోపు వేసుకుందాం. ఓకే. సో ఓన్లీ ఆవాలు, జీలకర్ర. అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. ఉల్లిపాయలు వేసుకుందాం. సో ఉల్లిపాయ ముద్ద కూర కదా, అంటే ఉల్లిపాయ పేస్ట్ లాగా ఏం కాకుండా ఇలా మామూలు ముక్కలతోనే, అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం. ఎక్కువ క్వాంటిటీ తీసుకుని కొంచెం అది బాగా ఇలా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. ఓకే ఓకే. ఇంక ఇందులో టొమాటో ఏమి ఉండదా మనకి? ఇంకేముంది, ఆల్రెడీ స్వీట్ వచ్చేస్తుంది కదా. అవును, కొంచెం ఇది తీతీగా ఉంటుందా? కొంచెం సాల్ట్ వేసుకుందాం. పసుపు, కరివేపాకు ఒక 5 minutes మూత పెట్టుకుందాం. మూత పెట్టేద్దామా? సో గోరుచిక్కుడు ముందు ఉడికించేసి పెట్టుకున్నారా? గోరుచిక్కుడు ముందుగా ఉడక పెట్టుకోవాలి పక్కన.
నెక్స్ట్ నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి 3 కలిపి ఇట్లా పేస్ట్ కొట్టుకోవాలండి. ఓకేనా? ఇందులో కారం వేద్దామండి. ఆల్రెడీ మనం ఆ పేస్ట్ లో కొద్దిగా ఎండుమిర్చి కూడా ఉంది కదా. వేసుకున్నాం కదా. తర్వాత పేస్ట్ వేసుకుందాం. సో నువ్వుల పేస్ట్. కొంచెం వాటర్ ఏం కలపక్కర్లేదా ఇందులో? లాస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. సో ఇది కొంచెం చిక్కదనం వస్తుందా? అంటే నువ్వులు కూడా ఉన్నాయి కదా దీంట్లో, గ్రేవీలా వస్తుంది. గ్రేవీ లాగా. ఇది ఇలా మీరే ట్రై చేశారా వంట, లేకపోతే ఎక్కడైనా చూసారా? ట్రై చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. రెగ్యులర్ గా ఇచ్చేస్తూ ఉంటారు. ఓ, రోటీస్ లో అది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కదా. జనరల్ గా గోరుచిక్కుడు అంటే బాగుంటుంది, కానీ ఎందుకో కొంతమందికి ఇష్టం ఉండదు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. మీ ఇంట్లో తింటారా బాగానే గోరుచిక్కుడు? పర్లేదండి. పర్వాలేదా? సో ఇప్పుడు ఉడికించుకున్న గోరుచిక్కుడు చిక్కుడు వేసేసుకో. అంటే ఇష్టం లేని వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదని అడగాలని నాకు అన్నమాట. మీరేం చేస్తుంటారండి శిరీష గారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. మీ వారు ఏం చేస్తుంటారు? నేను క్యూసీ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నారండి. పేరు? సతీష్. సతీష్. రీసెంట్ గా పెళ్ళయిందా మీకు? లేదండి, 3 years అయింది. 3 years అయిందా? పిల్లలు ఉన్నారా? లేరండి. కొంచెం వాటర్ యాడ్ చేద్దామా? కొంచెం వేగిన తర్వాత వేద్దాం. అంటే మనం జస్ట్ కొద్దిగా లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటామా? అంటే ముద్దకూర అన్నారు కదా, మళ్ళీ ఎక్కువ గ్రేవీ ఉండదు. అది కొంచెం ముక్కలు ములిగే వరకు. ముక్కలు మురిగి. ఓకే. వాటర్ వేసుకుందండి. చూసుకోండి చాలు. అంటే మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలా? అలా కొద్దిగా గ్రేవీ పెట్టేసేయండి. కొంచెం అలా ఉంచుకోవచ్చా మనము? అంటే చాయిస్ ఎలా అయినా బాగానే ఉంటుంది. ఎట్లా ఉన్నా బాగా. ఓకే. కొంచెం కొత్తిమీర వేసి పెట్టండి. సాల్ట్ ఎప్పుడు వేస్తారు? వేస్తాం లాస్ట్గా. ఓకే. సో కాసేపు ఇది మగ్గనిద్దామా? ఓకే. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు. మీరు ఆయిల్ చాలా కొద్దిగా వేసారు, పైకి వస్తుందంటారా? ఓకే. సో చూద్దామా ఒకసారి? చూద్దామండి. వచ్చింది ఆయిల్ పైకి. కొంచెం సాల్ట్ వేద్దామండి. అంటే వేసాం కదా ముందు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొద్దిగా వేసారు, సరిపోతుందా? అది ఎట్లాగో ఈ ముక్కల్లో కూడా ఉడకపెట్టినప్పుడు వేసాం కదా. వేసారు. ఓకే, సరిపోతుంది. గరం మసాలా వేసుకుందాం. సో దీనికి కావాలంటే కొంచెం కమ్మగా చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా మసాలా బేస్లో అయినా చేసుకోవచ్చు. నైస్, మంచి స్మెల్ వస్తాం. ఓకేనా? అయిపోయినట్టేనా? ఇవ్వచ్చా? అయిపోయిందండి, షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. సో ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర గార్నిష్ చేయండి. మీరే చేశారా ఇవి? నేనే చేశానండి. రాజుగారు చేస్తూ ఉంటారు కదా, చూసి నేర్చుకోండి. బాగుంది, బాగా చేశారు. ఓకే, నైస్. గోరుచిక్కుడు ఉల్లిపాయ ముద్దకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు ఉల్లిపాయ ముద్దకూర తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన గోరుచిక్కుడు వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు ఉల్లిపాయ ముద్దకూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొటిమలతో బాధపడే వారికి ఓ చిట్కా.
తరచూ పోకచెక్క గంధాన్ని మొటిమలపై రుద్దుతూ ఉన్నట్లయితే క్రమేపీ మొటిమలు తగ్గిపోతాయి. ఓకే అండి, ఫస్ట్ వంట చూసారు కదా, సో రెడీ కదా మీరు? సో మీరు గోరుచిక్కుడు పుట్నాల పొడి కూర అంతేనా? ఓకే అండి, మరి గోరుచిక్కుడు పుట్నాల పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు పుట్నాల పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన గోరుచిక్కుళ్ళు 1 కప్పు, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాన్. ఓకే ఓకే, ఆయిల్ వేద్దామండి ఫస్ట్. సో గోరుచిక్కుడు ముందు ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి ఏ వెరైటీ చేసుకున్నా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. ఫస్ట్ ఆయిల్ వేసాం కదా, హీట్ అయింది, పోపు వేద్దాము. ఓకే, ఉల్లిపాయలు వేద్దామండి కొన్ని. ఓకే, కొంచెం కరివేపాకు వేద్దాం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఓకే, సో ఇది పొడి కూర అంటే కొంచెం మనకి ఫ్రై టైప్ లో అలా ఫ్రై వస్తుందా? టైప్ ఉంటుంది. ఓకే, సో మీ ఇంట్లో గోరుచిక్కుడు తింటారా? బాగా తింటారండి, ఫ్రై బాగా తింటారు. ఫ్రై బాగా తింటారు. సో ఏ వెరైటీ ట్రై చేసినా ఫ్రై లోనే చేస్తూ ఉంటారా? ఎక్కువ ఫ్రైస్. ఎక్కువ ఫ్రైస్. ఓకే, నైస్. ఓకేనా, నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం పసుపు వేద్దాము. కలపండి ఒకసారి. యాక్చువల్గా ఈ పొడిలు మారుస్తూ కూడా మనము ఫ్రైస్ చేసుకోవచ్చు కదా. అవును, నువ్వుల మీరు పొడి, పుట్నాల పొడి వేస్తున్నారు, అదే నువ్వుల పొడి ఇంకేదైనా కొంచెం మసాలా టైప్ లో అలా చేసుకుని కూడా. ఇప్పుడు మనం ఉడకబెట్టిన గోరుచిక్కుడు వేద్దాము. సో మరి వంటలు చూడటమైనా ట్రై చేస్తుంటారా? ట్రై చేస్తానండి, చక్కగా ఇలా సింపుల్ గా ఈజీగా ఉండేవి. ఈజీగా ఉన్నాయి, ఎక్కువ ట్రై చేస్తాను. ఎందుకు మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా? లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయినా కూడా ఎక్కువ కష్టపడకూడదు పోయి దగ్గర మనం. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దాము. సో మీరు కూడా ఉడికించేటప్పుడు ఏమైనా వేసారా? లైట్ గా వేస్తాను. ఇప్పుడు కొంచెం వేద్దాం. మీ వారు ఏం చేస్తుంటారండి? ప్రైవేట్ జాబ్ అండి. కారం. కారం. ఓకే, వారి పేరేంటి? హర్ష. హర్ష. యా. మీకు పిల్లలు ఉన్నారా? ఐ హావ్ 2 kids. 2 kids. యా, ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. చిన్న పాపలా? ఒకరు ఫస్ట్ క్లాస్, ఒకరు ఎల్కేజీ. ఎల్కేజీ, చిన్న పాపలు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ముక్త, సంయుక్త. ముక్త, సంయుక్త. యా. ఫస్ట్ ముక్తనా సంయుక్తనా? ముక్త ఫస్ట్. ముక్తకి కంటిన్యూషన్ సంయుక్తనా? సంయుక్త, ముక్త. బాగున్నాయి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేద్దాము. ఎండు కొబ్బరి పొడి. ఓకే, మీ పిల్లలు ఏం స్కూల్లో మా ఫ్రెండ్ వచ్చేసుకొచ్చింది నువ్వు ఇచ్చే అలా ఏం చెప్పరా? పెద్ద పాప చెప్తానండి. పెద్ద పాప చెప్తుంది. అవును, 2 రోజులు ఆగండి, చిన్న పాప కూడా చెప్తుంది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు పుట్నాల పొడి వేద్దాం. సో ఇందులో ఇంకా మీరు ఏమీ కలపలేదు. కలపలేదు, జస్ట్ పుట్నాలు పొడి చేశారు. సో మనం కావాలంటే ఈ పుట్నాల్లో కూడా కొంచెం ఎండుమిర్చి ఇట్లాంటివి చేసి బాగానే ఉంటుంది కదా, అలా కూడా. కలిపేస్తారు ఒకసారి. సో ఈ పౌడర్స్ మార్చుకుంటూ మనం సేమ్ ఫ్రై చేసుకుంటే మనకి డిఫరెంట్ టేస్ట్లు వస్తాయి కదా. నైస్ నైస్. సో కర్రీస్ లాగా ఇష్టం లేని వాళ్ళకి కొద్దిగా ఫ్రైస్ అంటే ఇష్టంగా తింటారు కాబట్టి యాక్చువల్గా మనకి ఇది కూడా అన్నంలో కలుపుకుంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం పొడి అది ఉంది కదా. ఇది యాక్చువల్ గా మా మమ్మీ చేస్తారు, నేటివ్ రాయలసీమ. జొన్న రొట్టెకి కాంబినేషన్ ఇది. జొన్న రొట్టె కాంబినేషనా? యా. ఓ నైస్. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేద్దాం కొంచెం. ఓకే అండి. రెడీ? యా, రెడీ.
యా, ఈ ప్లేట్ గార్నిష్ బాగా చేశారు దివ్య గారు. థ్యాంక్ యూ. నైస్. సో రెడీ అయిపోయినట్టేనా? రైట్, ఒక కొంచెం కొత్త ఫైనల్ గా. ఓకే ఓకే, మరి గోరుచిక్కుడు పుట్నాల పొడి కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు పుట్నాల పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన గోరుచిక్కుళ్ళు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ఎండు కొబ్బరి పొడి, పుట్నాల పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు పుట్నాల పొడి కూర రెడీ. ఓకే అండి, మరి గోరుచిక్కుడుతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. సో రాజు గారు కూడా రెడీ కాబట్టి ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో ఉల్లిపాయ ముద్ద కూర, ఓకే, ఇంకొకటేమో పుట్నాల పొడి కూర. సో ముందు చూసేద్దాం ఉల్లిపాయది. నైస్, బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ వంట టేస్ట్ చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది. ఇద్దరు కూడా బాగా చేశారు. సో సింపుల్గా అయినా కూడా 2 కూడా టేస్ట్ వైజ్గా చాలా బాగున్నాయి. కొంచెం కష్టమే రాజు గారికి ఈరోజు యాక్చువల్గా. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, ఇద్దరు బాగా చేశారు. టేస్ట్ వైజ్గా 2 అయితే నచ్చాయి. 2 బాగున్నాయి. సో ఇద్దరు కూడా అంటే బాగా మెయింటైన్ చేశారు టేస్ట్లో అవన్నీ. అవును. సో కొంచెం స్పైసీగా చేసిన, సో ఇది కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఉంటే సరిపోతుంది, బాగానే ఉంటుంది. సో 2 కూడా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఒకటి కొంచెం డ్రైగా వస్తుంది అంటే రోటీలో కానీ లేదా సైడ్ డిష్గా ఉంటుంది పొడి కూర. ఇంకోటి వచ్చేసి మనకు రైస్లో కూడా హ్యాపీగా కలిపేసుకోవచ్చు. సో రెండిట్లో కొంచెం బెటర్గా అంటే ఈవెన్గా ఉన్నాయి 2 కూడా. ఉల్లిపాయ ముద్ద కూర కొంచెం బెటర్గా. ఓకే ఓకే, బేసిక్ అయితే ఇద్దరైతే చాలా బాగా చేశారు. టేస్ట్ వైజ్గా 2 కూడా బాగున్నాయి. సో ఇవాళ విన్నర్ శిరీష గారు అనమాట. కంగ్రాట్స్. సో కంగ్రాట్స్ అండి శిరీష గారు. సో చాలా టేస్టీగా ఉంది కర్రీ. శిరీష గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివ్య గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు గురించి వంటలో. థ్యాంక్ యూ. ఈటీవీ వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. యూ వెల్కమ్ అండి. ఓకే, మరి గోరుచిక్కుడుతో చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటని. 2 కూడా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. అల్లం తొక్క ఈజీగా రావాలి అంటే అల్లానికి ఆయిల్ పూసి లైట్గా దంచినట్టుగా దంచాలి. ఇలా చేసినట్లయితే అల్లం పొట్టు ఈజీగా వస్తుంది. ఓకే అండి, మరి వాళ్ళ 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన స్టఫ్డ్ బేండి కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బెండకాయలు, టొమాటోస్, అలాగే మనకు ఎండు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వాడుకోవచ్చు అంటే మనకు అక్కడ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి యాడ్ అవ్వవు. ఎక్కడ మనకు క్యాలరీస్ ఇంపార్టెంట్ అవుతాయంటే ఇప్పుడు ఎండు కొబ్బరి, పల్లీలు ఇలాంటివి 2 యాడ్ చేసినప్పుడు మనం అక్కడ నోయింగ్లీయో అంటే తెలుసో తెలియకుండానో మనం క్యాలరీస్ యాడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ డిష్ తీసుకోండి, మీకు క్యాలరీ ఐడియా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేడీస్ ఫింగర్ క్యాలరీస్ తక్కువ అండి, 25 లేకపోతే చాలా తక్కువ. టొమాటోస్ కూడా ఇంచుమించు అంతే. తర్వాత మనం జీలకర్ర, ధనియాల్లో కూడా ఎక్కువ క్యాలరీస్ లేవు. కానీ కొబ్బరి 100 grams 500 క్యాలరీస్, పల్లీలు కూడా 100 grams 500 క్యాలరీస్. సో ఇవి 2 మనం దాదాపుగా ఒక్కోటి 25 grams వాడినా మనకు అక్కడే 500 క్యాలరీస్ ఈ డిష్లో యాడ్ అయిపోతుంది. అదే ఒకే ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా క్యాలరీస్ని లిమిట్ చేయొచ్చు. యూ కెన్ డెఫినెట్లీ లిమిట్ ఇట్. అంటే ఇప్పుడు వంటకంలో ఎలా వాడాలి, ఎలా వాడితే కొలెస్ట్రాల్ అనేది బాడీలో చేరదు అనేది మనం చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఇలాంటి కాంబినేషన్స్లో ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది. సో స్టఫ్డ్ బేండి కర్రీలో ఎలా క్యాలరీస్ యాడ్ అవుతాయి? ఇప్పుడు మనం 100 grams బెండకాయలు, 100 grams ఆఫ్ టొమాటోస్ వాడినా మనకి 50 kcal కంటే ఎక్కువ రావు.
తర్వాత జీలకర్ర ధనియాల్లో ఇంకో మరో 20-25, ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్లో మరో 50 to 70 క్యాలరీస్ యాడ్ అవుతాయి. సో క్యాలరీస్ అంతా కూడా మనకు ఈ ఎండు కొబ్బరి తర్వాత ఈ పల్లీలతో యాడ్ అవుతున్నాయి కాబట్టి వాటి క్వాంటిటీని మనం మానిటర్ చేసుకుంటే చక్కగా హాయిగా ఇలాంటి డిషెస్ చేసుకోవచ్చు. సో స్టఫ్డ్ బెండి కర్రీ ఈ చిన్న చిన్న మార్పులతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పాలక్ నువ్వుల పకోడీ, పాలకూర నువ్వులు శనగపిండి. ఇప్పుడు పకోడీ అనేది డెఫినెట్లీ ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి వి నో అది మంచిది కాదు. కానీ మాయకంగా మనం ఒక్కొక్కసారి అందులో నువ్వులు వేసినా లేకపోతే పాలకూర వేసినా హెల్తీ అని అనుకుంటూ ఉంటాం. దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఫ్యాట్ కూడా డైట్లో ఎలా ఉండాలి అని నిపుణులు కానీ సైన్స్ కానీ పూర్వీకులు కానీ ఎలా చేశారంటే 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయండి. కనిపించే ఫ్యాట్, అలాగే కనబడని ఫ్యాట్. సో కనిపించే ఫ్యాట్ ఏంటంటే మనకు ఉదాహరణకి ఇప్పుడు నూనె, నెయ్యి అవన్నీ కూడా మనకు వినో ఇది ఫ్యాట్ ఉంటుందని. నువ్వుల్లో, కొబ్బరిలో, పల్లీల్లో, జీడిపప్పులో ఇలాంటి వాటిల్లో ఉన్న ఫ్యాట్ ఇట్స్ కాల్డ్ హిడెన్ ఫ్యాట్. సో అలాంటివి పాల మీగడ ఇవన్నీ కూడా హిడెనే. సో అలాంటివి వాడుకొని వంటకాలు చేసుకుంటే ఇట్స్ నాట్ డేంజరస్, ఆరోగ్యానికి అంత చెడ్డ కాదు అని ప్రూవ్ అయింది. సో నువ్వుల్లో ఉన్న కొవ్వు అలాంటి కొవ్వే, మంచి మనకు అవసరమైన బాడీకి కావాల్సిన ఫ్యాట్. బట్ మళ్ళీ మనం దాన్ని డీప్ ఫ్రై చేస్తే ఈ 2 యాడ్ చేసేసరికి మనకు అదంత హెల్తీగా ఉండదు. సో పకోడీ ఈజ్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్, ఇట్స్ అ హై క్యాలరీ ఐటమ్. ఊరించే వంటలో ఇప్పుడు మీరు కరెక్ట్గా నువ్వుల్ని ఎలా ఉపయోగించాలో కూడా మనం చూడొచ్చు. గోడు చిక్కుడు, ఉల్లిపాయల ముద్దకూర. సో ఇందులో గోడు చిక్కుడు, ఉల్లిపాయలు, నువ్వులు. ఇప్పుడు ఇలా నువ్వులు వాడుకున్నాం అనుకోండి, జస్ట్ ఒకే 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుని లేకపోతే 2 ఈ గోడు చిక్కుడు, ఈ ఉల్లిపాయలు, నువ్వులతో చేసుకుంటే అప్పుడు మనకు నువ్వుల్ని కరెక్ట్ యూటిలైజేషన్ అంటే కరెక్ట్ పద్ధతిలో వాడటం అనేది కూడా మనకు ప్రూవ్ అవుతుంది. సో డీప్ ఫ్రై చేయడం కంటే ఇలా వెజిటబుల్స్తో మనం మిక్స్ చేసి చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. అందులో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ అన్నీ కూడా మనకు లభ్యమవుతాయి. ఇప్పుడు గోడు చిక్కుడు, పుట్నాల పప్పు పొడి కూర అది కూడా చాలా బాగుందండి. ఎందుకంటే గోడు చిక్కుడు, పుట్నాల పప్పు, కొబ్బరి. గోడు చిక్కుడు, పుట్నాలు అనేది మళ్ళీ ఇట్స్ వెజిటబుల్ అండ్ ప్రోటీన్. ఇప్పుడు మనం ఇలాంటి కాంబినేషన్స్ మనం కరెక్ట్గా మార్క్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నోట్ చేసి హెల్తీ రెసిపీస్ ఎలా చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మనకు అర్థమైపోతుంది. డెఫినెట్గా ఇప్పుడు మనకు టైం లేదు, ఇలాబరేట్ కుకింగ్ చేసుకోవడానికి లేదు. మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మన ఆహారం మూలానే. సో ఖచ్చితంగా అక్కడ కాంప్రమైజ్ చేయకూడదు. బట్ ఎలాగా 2 మ్యాచ్ అవ్వాలి కదా. సో ఇలా ఒక ఐటెంలోనే మనకు ప్రోటీన్, వెజిటబుల్స్ వచ్చేసాయి అనుకోండి హాయిగా ఉంటుంది. అంటే మనం న్యూట్రిషియస్గా బ్యాలెన్స్డ్గా తీసుకున్నట్టే. ఇవాళ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడమే. అది గుర్తుపెట్టుకుంటూ ఇలాంటి రెసిపీస్ నోట్ చేసుకుంటే బాగుంటుంది. సో గోడు చిక్కుడు, పుట్నాల పొడి కూర చాలా బాగుందండి. అలాగే గోడు చిక్కుడు, ఉల్లిపాయ ముద్దకూర కూడా బాగుంది, ఎక్సలెంట్. 2 రెసిపీస్ కూడా హెల్తీ. అసలు గోడు చిక్కుడే చాలా హెల్తీ, చక్కటి ఔషధ గుణాలు ఉంటాయి. మనం నోట్ చేసుకొని ట్రై చేసుకోవాలి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పాలక్ నువ్వుల పకోడీ, అది మాత్రం పకోడీ ఎప్పుడు ఎలా డీప్ ఫ్రైడ్ ఐటమ్ అనుకుంటామో అలాగే. స్టఫ్డ్ బెండి కర్రీ కూడా బాగుందండి. బట్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ నువ్వులు, కొబ్బరి, పల్లీలు అండ్ కాజు 4గిట్లో కూడా మనకు కావాల్సిన ఫ్యాట్ ఉంది, తీసుకోవాలి. కానీ అన్నీ ఒకేసారి తీసుకోకుండా, ఒకే పూట తీసుకోకుండా, ఒకే రోజులో కూడా వాడకుండా చూసుకోవాలి. సో స్టఫ్డ్ బెండి కర్రీ, గోడు చిక్కుడుతో చూసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 కూడా మంచి టేస్టీ అండ్ సింపుల్ వెరైటీస్ చూపించారు. ఎందుకంటే బెండకాయతో స్టఫింగ్ అనేది చాలా తక్కువ చేస్తూ ఉంటారు. అవునండి. కాకపోతే దీంట్లో కూడా స్టఫ్ చేసుకుని ఇలా ఒక వెరైటీ చేసుకోవడం టొమాటో గ్రేవీలో చాలా బాగుంది. అండ్ పాలక్ పకోడీ అంటే మనం రెగ్యులర్ గా చేసుకునేదే, కాకపోతే నువ్వుల కాంబినేషన్ లో అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంది. సో 2 కూడా బాగున్నాయి రాజుగారు. థాంక్యూ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.